ప్రపంచవ్యాప్తంగా సంచలనానికి దారితీసిన తిరుమల వెంకన్న లడ్డూ నెయ్యి వ్యవహారంతో రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ప్రసాదాలు సరుకుల కొనుగోళ్ల అంశంపై కూడా పలు అనుమానాలు అపోహలు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భీమునిపట్నం శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తన నియోజకవర్గం పరిధిలోని సింహాచలం దేవాలయాన్ని శనివారం సందర్శించారు. సెంట్రల్ స్టోర్ ప్రసాదాలను తనిఖీ చేశారు. గడిచిన 5 ఏళ్లలో దేవస్థానానికి కొనుగోలు చేసిన సరుకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. టెండర్ల ప్రక్రియతో పాటు సరుకులు తీసుకునే విధానాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా నెయ్యి కొనుగోలుపై రికార్డులను లోతుగా అధ్యయనం చేశారు. ఏఈఓలు ఆనంద్ కుమార్, పిల్లా శ్రీనివాసరావుతో పాటు గుమాస్తాలు ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కిలో నెయ్యి 385 రూపాయలకి కొనుగోలు చేయడంపై ఎమ్మెల్యే విస్మయం వ్యక్తం చేశారు. ఇంత తక్కువ ధరకు ఎలా కొనుగోలు చేశారంటూ ప్రశ్నించారు. గతంలో పంపిణీ చేసిన విశాఖ డైరీ నెయ్యిని ఎందుకు నిలిపివేశారంటూ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్కి చెందిన సంస్థ నుండి ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని నిలదీశారు. మార్కెట్లో కిలో నెయ్యి ధర కనీసం 600 ఉంటే ఇంత తక్కువ ధరకు ఎలా కొన్నారని ప్రశ్నించారు. ధర తగ్గితే చాలా, నాణ్యత కొలతలు చూసుకోవాల్సిన అవసరం లేదా అంటూ నిలదీశారు. పక్కనే ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులపై ఎమ్మెల్యే గంటా మండిపడ్డారు. మీరెప్పుడైనా దేవస్థానానికి వచ్చి సరుకులు తనిఖీ చేశారా అంటూ ప్రశ్నించారు. నాణ్యత ప్రమాణాలకు సంబంధించి తీసుకున్న పత్రాలను దేవస్థానం సిబ్బంది చూపించే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే తోసిపుచ్చారు. సర్టిఫికెట్లు ఎలా వస్తాయో ఎవరికి తెలీదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. రిజిస్టర్కి అనుగుణంగా నెయ్యి స్టాక్కి లెక్కించి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. నెయ్యితో పాటు కొన్ని సరుకులను తూకం వేయించి బరువును తనిఖీ చేశారు. అన్నింటి శాంపిల్స్ ని టెస్టుకు పంపించారు. వంటశాలకు వెళ్లి లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీని పరిశీలించారు. లడ్డూ నెయ్యి వాసన రావడం లేదని అన్నారు. లడ్డూ, పులిహోర రుచి చూశారు. అన్నదానంలో భోజనం చేసి రుచి బాగుందంటూ మెచ్చుకున్నారు.
రైతు డైరీ వాళ్ళు వేసినాం. పేపర్ అడిగిస్తాం సార్, స్వీట్ మొత్తం పేపర్ అడిగిస్తాం. వచ్చిన తర్వాత మనకి ఫార్వర్డ్ టెండర్స్ ఇంప్లిమెంట్ చేశారు సార్. రిజల్ట్ సప్లై 1, 2, 3, 4, 5 టెండర్స్ చేశారు. సాయి మనకంట ఏజెన్సీస్ విజయవాడ సార్, సూర్యకుమారి విశాఖపట్నం సార్, తర్వాత సూర్యకుమారి ఏజెన్సీ సాయి మనకంట ఏజెన్సీ వీళ్ళు టెండర్స్ చేశారు సార్. వాళ్ళే ఎవరెవరు పే చేస్తున్నారు? అప్డేట్ చేస్తాం. మీరు ఎప్పుడు ఇచ్చున్నారు ఇక్కడ? అదే అంత పాత మీకు ఎట్లా మీకు సర్టిఫికేషన్ తీసుకున్నాక అప్పుడు మనం ఆడిట్ పంపితే అప్పుడు బిల్ పే చేస్తాం. టెండర్ పేపర్ నోటిఫికేషన్ ఇస్తాం సార్. పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టెండర్స్ ఆహ్వానిస్తాం సార్. ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఈ ప్రొక్యూర్మెంట్ లో ప్రైస్ బిడ్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేస్తాం సార్. టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిన తర్వాత టెక్నికల్ బిడ్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ప్రైస్ బిడ్కి వెళ్తాం సార్. ఈ రిక్వైర్మెంట్స్ అన్ని చూసిన తర్వాత వాళ్ళకి ప్రైస్ బిడ్కి ఎలిజిబిలిటీ చేస్తాం సార్. ఎలిజిబిలిటీ చేసిన తర్వాత శనగపప్పు రైస్ సప్లై ఎవరు? రైస్ సప్లై సూర్యకుమార్. శనగపప్పు కూడా ఎప్పటి నుంచి ఉన్నారు వీళ్ళు? మన మార్చిలో అయింది. మార్చిలో ఏప్రిల్ నుంచి ఏప్రిల్ సెప్టెంబర్ వాళ్ళు ఇస్తారు. మళ్ళీ అక్టోబర్ మళ్ళీ కొత్త ఈ టెండర్ ప్రొసీజర్ ఏంటి? పైలట్ ఇష్టం, లో ఇష్టం, ఇప్పుడు దాకా